కేసీఆర్ సిట్ విచారణ ఎక్కడ జరగనుంది? కేసీఆర్ పోలీస్ స్టేషన్ కు వెళ్తారా లేదంటే నందినగర్ నివాసంలో కేసీఆర్ ను సిట్ బృందం విచారిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది సిట్. నందినగర్ నివాసంలో నోటీసులు అందజేసింది. అయితే వయసు రీత్యా కేసీఆర్ పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని, కావాలనుకుంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులో పేర్కొంది. లేదంటే హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ కోరుకున్న చోట విచారణ జరిపేందుకు సిద్ధమని సిట్ తెలిపింది. దీంతో సిట్ విచారణ ఎక్కడ జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సిట్ నోటీసులతో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ లీగల్ టీం వెళ్లింది. సిట్ నోటీసులపై కేసీఆర్ తో లీగల్ టీం చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ చీఫ్ హోదాలో సజ్జనార్ విచారించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హరీష్, కేటీఆర్, సంతోష్లను విచారించిన సిట్ అధికారులు వారిచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ ను విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ తర్వాత 1-2 రోజుల్లో జాగృతి అధ్యక్షురాలైన కవితకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లను ఒక్కొక్కరిని దాదాపు 7 నుంచి 8 గంటలకు పైగా విచారించారు సిట్ అధికారులు. ఇక ఈ నేపథ్యంలోనే రేపు కేసీఆర్ ను ఎంతసేపు విచారించనున్నారో అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కేసీఆర్ కు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే విచారణకు హాజరైన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లు ఈ కేసులో ఏమీ లేదని అంటున్నారు. ప్రశ్నిస్తున్న తమను కావాలని ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో భేదిస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక కేసీఆర్ ను సజ్జనార్ ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు, సజ్జనార్ ప్రశ్నలకు కేసీఆర్ ఎలాంటి సమాధానాలు ఇవ్వనున్నారు అన్నది ఆసక్తికరంగా మారుతోంది. కేసీఆర్ విచారణ తర్వాత సిట్ ఎలాంటి స్టెప్ తీసుకోనుంది? ఆ తర్వాత కవితను కూడా విచారిస్తారా, లేక ఇప్పటివరకు విచారించిన నేతల స్టేట్మెంట్ ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. నగర్లో ఆయన టీంకి కేసీ